thankful, grateful unto the Lord. ఒకసారి మీ మధ్య నేను ఉండడానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చినందుకై ఎంతో దేవుని గమనిస్తూనే ఉంటున్నాను. The saints in our area convey their love and greetings to you all. మా దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా మరి మీకందరికీ తమ యొక్క శుభాకాంక్షలు వందనములు మీకు తెలియజేస్తూ ఉన్నారు. Before we go for worship, let us pray and seek God's help. మనము ఆరాధనకు వెళ్ళక మునుపు మనము దేవుని యొక్క సహాయం కొరకై ప్రభు వైపు మనం చూస్తాం. Loving Heavenly Father, in the blessed name of Jesus, we thank you once again for giving the Lord's Day to gather together in this manner and also worship thee even through the songs. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రభు దినమును మాకు అనుగ్రహించి మరి నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ధన్యకరమైన నామమున మీ పాద సన్నిధిలో మేము చేరి రాగలడానికి మరి పాటల ద్వారా కూడా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయం బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. We worship you and praise you for thy immeasurable love shown on the cross of Calvary, because of which we are graciously redeemed from the penalty of sin. ప్రభువా, కలువరి శిలువలో మీరు మా యెడల చూపించినటువంటి ఆ యొక్క కొలత లేని ప్రేమ కొరకై మీకు వందనాలు. నీ యొక్క ప్రేమ ద్వారానే మమ్మలను నీ యొక్క కృప చేతనే ప్రభువా ఆ యొక్క మా పాపములకు రావలసినటువంటి శిక్ష నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని విమోచించినందులకై మీకు వందనములు. Thank you, dear Lord, for the saints whom thou hast brought into this country from different parts of the world. మరి లోకములోని అనేక ప్రాంతముల నుండి మరి సింగపూర్కి మీరు తీసుకువచ్చినటువంటి నీ యొక్క బిడ్డలందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. Thank you for keeping them as thy testimony. ప్రభువా, వారిని నీ యొక్క సాక్షులుగా మీరు ఇక్కడ ఏర్పరచుకున్నందుకు వందనాలు. We thank you for what thou hast wrought in and through their lives. ప్రభువా, వారి యొక్క జీవితములలోను వారి జీవితముల ద్వారాను మీరు చేసినటువంటి కార్యములన్నిటిని బట్టి మీకు వందనములు. As we are going to meditate upon thy word and be inspired by the Spirit of God to worship thee worthily. నీ యొక్క వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ యొక్క వాక్యము చేత మేము ప్రేరేపించబడిన వారమై యోగ్యముగా నిన్ను ఆరాధించినట్టుగా మమ్మల్ని సిద్ధపరచు. Hide us under thy cross. మమ్మల్ని నీ యొక్క సిలువ చాటును మరుగుపరచు. Reveal thyself in a better way to worship you worthily. నిన్ను నీవే బహుశ్రేష్టమైనటువంటి విధానములో మాకు బయలుపరచుకొని నిన్ను యోగ్యముగా ఆరాధించినట్టుగా మాకు సహాయం చేయి. We bring ourselves under the sprinkling blood of the everlasting covenant. మమ్ములు మేము నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకొనుచున్నాం. Bind the powers of darkness. అంధకార శక్తులను బంధిస్తున్నాం. And commit ourselves and command into your hands in the name of our Lord and Savior Jesus Christ. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకొనుచు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. So my favorite subject is only worship. చూడండి, నా యొక్క ఇష్టమైనటువంటి అంశము కేవలం ఆరాధన. Now we are not going to see in detail about the worship. ఇప్పుడు ఆరాధన గురించి చాలా వివరంగా ఇప్పుడు మనం చూస్తాము. The worship starts with the salvation of a saint. చూడండి, ఆరాధన అనేటువంటిది ఒక మరి వ్యక్తి రక్షించబడే దాని నుండి ఆరంభం అవుతున్నది. It grows on as he grows in the Lord. అది అతడు ప్రభువులో ఎదిగే కొలది అది కూడా అభివృద్ధి చెందుతూ వెళుతుంది. And it will be perfected in eternity. అది నిత్యత్వంలో పరిపూర్ణమవుతుంది. Not prayer but worship. ప్రార్థన కాదు గాని ఆరాధనే. When we go to heaven, there is no begging. చూడండి, పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ భిక్షమెత్తుకునేది ఉండదు. అక్కడ All begging only on earth. భిక్షమెత్తుకునేది అంతా కూడా భూలోకంలోనే. The one who goes on worshiping the Lord glorifies God at all times. ఎవరైతే దేవుని ఆరాధిస్తూ వెళ్తాడో అతడు అన్ని కాలములలో మరి దేవుని మహిమపరుస్తూ ఉంటాడు. Now, as I told you, not going in detail. చూడండి, నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు మనము వివరణలోనికి మనం వెళ్ళం. So only one word we will look into. Afterwards we go for worship. కేవలం ఒక్క పదాన్ని మాత్రమే మనం చూసుకొని ఆరాధనలకు వెళ్దాం. Book of Revelation. చూడండి, ప్రకటన గ్రంథము. Book of Revelation. ప్రకటన గ్రంథము Chapter 15. 15వ అధ్యాయం. Chapter 15. 15వ అధ్యాయం. 3 and 4 in Telugu. 3-4 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. Nothing wrong in reading in English also 3 to 4. ఇంగ్లీష్ లో కూడా 3-4 వచనాలు కలిసి చదువులో తప్పేమీ లేదు. All together please. అందరం కలిసి చదువుకుంటాం. All together. అందరం కలిసి చదువుకుంటాం. వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ మేలు ఘనమైనది ఆశ్చర్యమైనది యుగములకు రాగా నీ మార్గములు న్యాయములు సత్యములైనవి
ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడు, నీకు భయపడిన వాడు, నీ నామమును మహిమపరచని వాడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడిన కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధికి నమస్కారం చేస్తున్నప్పుడు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. So this is the worship which is going to happen in eternity. ఇది నిత్యోత్సవములో జరగనై ఉన్నటువంటి ఆరాధన ఇది. So here we see one particular word. కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. What is that? ఏమిటది? God Almighty. చూడండి. Please read it in English quickly, please. Time is very short. We have to adjust. దేవ సర్వాధికారి అని వ్రాయబడింది ఇక్కడ తెలుగులో. ఇంగ్లీష్ చదవండి ఎవరైనా. Great and marvelous are thy work, Lord God Almighty. Lord God Almighty. తెలుగులో దేవ సర్వాధికారి, సర్వశక్తిమంతుడా. Almighty. ఆల్మైటీ మరి తెలుగులో సర్వశక్తిమంతుడా అని తెలుగులో. సర్వాధికారి తెలుగులో ఇక్కడ సర్వాధికారి అని తర్జుమా. Please keep it in mind that particular word Almighty. సర్వాధికారి అనే ఒక ప్రత్యేకమైన పదాన్ని మనసులో పెట్టుకోండి. Now I will give you other word for that, that is synopsis. దానికి మారు పదం, ఇంకొక పదం, పర్యాయ పదం కూడా చెప్తాను. Sovereign God. సార్వభౌముడైన దేవుడు. Sovereign. సార్వభౌముడు. Keep it in your mind. మీ మనసులో పెట్టుకోనండి. So sovereign. ఆయన సార్వభౌముడు. What is the meaning of it? దాని యొక్క అర్థం ఏంటి? Pardon? Awesome. Awesome is different from sovereignty. భీకరుడు. All powerful. Powerful. Thank you. Omnipotent. Okay. సర్వశక్తిమంతుడు అని కూడా You can use some other words also. All are good. ఇవన్నీ కూడా మంచి పదాలే. That means he has got power all over this visible and invisible world to do. దాని అర్థం ఏంటంటే దృశ్యమైన వాటి మీద అదృశ్యమైన వాటి మీద కూడా ఆయన సర్వాధికారము కలిగిన వాడు అని అర్థం. That means none can question him. దాని అర్థం ఏంటంటే ఎవరు కూడా ఆయనను ప్రశ్నించలేరు. You have no right and I have no right to question God. దేవుని ప్రశ్నించడానికి నీకు గాని నాకు గాని హక్కు లేదు. This is what we have to understand. ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. That is called sovereignty. అనగా దాన్నే సార్వభౌమత్వము అంటాం. How he can exercise his sovereignty over us? ఆయన ఏ విధంగా తన సార్వభౌమాధికారాన్ని మన మీద ఆయన అభ్యాసము చేయగలడు. Why he has to do that? ఆయన ఎందుకు అలాగ చేయాలి? So for that I will give an example. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. For example, ఉదాహరణకి I have purchased a hen. చూడండి, నేను ఒక కోడి పెట్టను కొనుక్కున్నాను అనుకోండి. To lay eggs. కోడి గుడ్లు పెట్టడానికి. Afterwards I want to cut it for preparing nice biryani for a guest like Brother Albert John in case he comes to Hyderabad. ఒకవేళ హైదరాబాద్ కనుక సహోదరుడు జాన్ ఆల్బర్ట్ కనుక వస్తే ఆయనకు మరి చక్కగా ఆ కోడి పెట్టను కోసి మంచి బిర్యానీ పెట్టడానికి. So we have been thinking of for years together. He never did come and we are not going to prepare. కొన్ని సంవత్సరముల నుండి మేము ఆలోచన చేస్తున్నాం ఈ విషయంలో, కానీ ఇంతవరకు ఆయన రాలేదు కాబట్టి సిద్ధపరచిన అవసరం లేదు. So I have purchased. కాబట్టి నేను కోడి పెట్టను కొనుక్కున్నాను. Now what I can do? ఇప్పుడు నేను ఏం చేయగలను? What I can do? ఇప్పుడు ఏం చేయగలను? If I want to keep it for long time, I can keep it. మరి చాలా కాలం పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. Otherwise I just can cut the tail of it. లేకపోతే ఒక కేవలం తోకను మట్టుకే మరి కట్ చేయవచ్చు. Otherwise I can pluck off all the feathers. లేకపోతే కొన్ని ఆ ఈకలన్నీ పెరిగి పడేయచ్చు. So everything I can remove. కాబట్టి ప్రతిదీ కూడా పెరిగి పడేయచ్చు. Only bare body is left over. కేవలం నగ్న శరీరమే అక్కడ వదిలిపెట్టబడి ఉంది. Is that a hen is having any right to question me? ఆ యొక్క కోడి పెట్టకి నన్ను ప్రశ్నించడానికి ఏమైనా హక్కు ఉందా? What's your day? Huh? Are you able to understand my point, please? నేను చెప్పేటువంటి మాట గ్రహిస్తున్నారా చెప్పండి. Why? ఎందుకు లేదు? Why can't that hen is having a right to question me? కోడి పెట్టకు ఎందుకు నన్ను ప్రశ్నించడానికి హక్కు లేదు? Pardon? Oh, so what he can do everything on you also, right? కాబట్టి నీ మీద కూడా సమస్తము చేయగలరు కదా ఆయన. అలాంటప్పుడు is he having right to do it? ఆయనకు హక్కు లేదా? In your life also or not? నీ జీవితంలో కూడా. Tell me. Is he having the right to do in your life also or not? నీ జీవితంలో కూడా మరి ఆయన సమస్తం చేయడానికి హక్కు ఉందా లేదా? You are very wise, I know. So God is also having right to do whatever
pleases him. కాబట్టి ఆయనకు ఇష్టము చొప్పున ఆయన ఏమైనా మన జీవితంలో చేసే అధికారం ఉంది. That is the meaning of sovereignty. దాని అర్థం అదే సార్వభౌమత్వము అంటే అర్థం. Because I have purchased that hen, ఎందుకంటే నేను ఆ కోడి పెట్టను కొనుక్కున్నాను కాబట్టి I have got every right to deal with that. దానిని సంధించడానికి నాకు సమస్త హక్కు ఉంది. I can cut the neck, దానికి మెడ కోయవచ్చు, or I can make it starve without food. లేకపోతే తిండి లేకుండా ఆకలితో బాధ పెట్టచ్చు కూడా దాన్ని. Otherwise I can cut one leg. లేకపోతే ఒక కాలు కూడా కోసి పడేయచ్చు నేను. Am I having the right or not? నాకు హక్కు ఉన్నదా లేదా? You tell me. చెప్పండి. What better? What do you say? మీరేమంటారు? What Salman? Am I having the right to deal with that hen as I like or not? నా ఇష్టము చొప్పున ఆ కోడి పెట్ట మీద ఏమైనా చేయడానికి హక్కు ఉన్నదా లేదా నాకు? Right? అవునా? Why? ఎందుకు? That is mine. ఎందుకంటే అది నాది. So now you see 1 Corinthians chapter 6, 19 and 20. చూడండి, ఇప్పుడు 6వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చదువుకుంటాం. 19 and 20. 19, 20 వచనాలు. Quickly, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు. You are not your own. You are not your own. మీరు మీ సొత్తు కారు. You are not your own. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక you are purchased with a precious price. మీరు విలువైనటువంటి క్రయము చెల్లించి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Glorify God with your body. మీ యొక్క దేహముతో దేవుని మహిమపరచండి. I can tell you from my bitter experience. నా యొక్క చేదైనటువంటి అనుభవంలో నుండి చెప్పగలను. Some of you may be knowing, some of the people may not be knowing. మీలో కొంతమందికి తెలిసే ఉంటది, అయితే కొంతమందికి తెలియకపోవచ్చు. Had you been in my place, how you would have reacted, I don't know. నా స్థానంలో కనుక మీరు ఉంటే ఏ విధంగా మీరు ప్రతిస్పందించుంటారో నాకు తెలియదు. You may be thinking, what is wrong with you? You are well and healthy, and you are coming again and again and going. You are the same yesterday, today, like that you look like. మీరు అనొచ్చు, మరి మీలో ఏం తప్పు ఉందండి, మీరు బాగా ఆరోగ్యంగానే కనపడుతున్నారు, చక్కగా సింగపూర్కి వచ్చి వెళ్తూనే ఉన్నారు, మరి అంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఒకే విధముగా నిన్న నేడు నిరంతరం ఒకే విధంగా కనపడుతున్నారు అనొచ్చు. But of course I am not, I am sorry, that's the physical appearance I am telling. కేవలం శారీరకమైనటువంటి ఆకారం గురించి చెప్తున్నాను. Who am I, dirty fellow, to compare with Jesus? యేసుతో పోల్చుకోవడానికి నీచుడైనటువంటి నేను ఎంతటి వాడు? What I am telling you, నేనేం చెప్తున్నాను, inside what I am facing you don't know. అంతరంగములో నేను ఏమి ఎదుర్కొంటున్నానో మీకు తెలియదు. But only one thing God has taught. అయితే ఒకటి నాకు ప్రభు బోధించాడు. What is that? ఏమిటది? Accept his sovereignty. ఆయన యొక్క సార్వభౌమత్వమును అంగీకరించు. Don't murmur. సనగవద్దు. Don't grumble. కొనగవద్దు. Don't question. ఆయన్ను ప్రశ్నించవద్దు. Don't resist. ఆయనను ఎదిరించవద్దు. Accept. కేవలం అంగీకరించు. What is the sign that I am accepting the sovereignty of God? దేవుని సార్వభౌమ అధికారాన్ని అంగీకరిస్తున్నాను అనే దానికి ఏమిటి గుర్తు? What is the sign? ఏమిటి గుర్తు? No murmuring. Pardon? Yeah. So what all you are saying is partly right and fully also right. మీరు But చెప్పేదంతా my understanding also part of it. సంపూర్ణంగాను రైటే మీరు చెప్పేది. నేను చెప్పేది కూడా పాక్షికంగా కూడా సరిగానే ఉండొచ్చేమో. Pardon? Worship. ఆరాధించు. Worshipping. ఆరాధించడం. See, what is in my heart is known to the people only when I worship. నేను ఎప్పుడైతే ఆరాధిస్తానో అప్పుడే నా హృదయంలో ఏమున్నదో ఇతరులు తెలుసుకుంటారు. See, in my heart no murmuring. నా హృదయంలో ఎలాంటి సనుగులు లేవు. No grumbling. ఎలాంటి గొణుగులు లేవు. No questioning. ఎలాంటి ప్రశ్నలు లేవు. No resistance. ఎలాంటి ఎదిరింపులు లేవు. Keeping mum. కేవలం మౌనంగానే ఉన్నాను. But people are not able to know what is in my heart. అయితే నా హృదయంలో ఏముందో ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. It is known to God alone. అది కేవలం దేవునికి మాత్రమే తెలుసు.
when I expect, when I communicate to the people, then people will come to know. ఎప్పుడైతే నేను ఉచ్చరిస్తానో ప్రజలతో సంభాషిస్తానో అప్పుడు ప్రజలు నన్ను గురించి తెలుసుకుంటారు. Then people will come to know. అప్పుడు ప్రజలు నన్ను గురించి తెలుసుకుంటారు. So that is what worship. అదే ఆరాధన అంటే. Means in this context especially I am telling you. అనగా ఈ సందర్భంగా నేను ముఖ్యంగా ఈ యొక్క విషయం ఈ యొక్క అర్థం చెప్తున్నా. Whatever God allows, దేవుడు ఏమి అనుమతించినా give thanks. కేవలం వందనాలు చెల్లించు. Now we will see 2 or 3 references in the Bible. Afterwards we will go for worship. 2 లేక 3 వచనాలు బైబిల్లో నుంచి మనం చూసుకొని మనం ఆరాధనకు వెళ్తాం. Book of Job, యోబు గ్రంథము, Book of Job. యోబు గ్రంథం. These are all known references. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి వచనాలే. Chapter 1, 1వ అధ్యాయము, chapter 1, 1వ అధ్యాయం, verse 21. 21వ వచనం. 20 and 21. 20 and 21. 20, 21 వచనాలు. Then Job arose, tore his robe, and shaved his head, and he fell to the ground and worshipped. And he said, Naked I came from my mother's womb, and naked shall I return there. The Lord gave, and the Lord has taken away. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. When did he worship? ఎప్పుడు ఆయన ఆరాధించాడు? When did he worship? ఎప్పుడు ఆయన ఆరాధించాడు? Pardon? During when he was tempted to the Only tempted, When he lost all property. lost all the things. సమస్తమును పోగొట్టుకున్నాడు ఆయన. Whole property was ఆస్తి lost, అంతా కూడా పోగొట్టుకున్నాడు. and all the children were lost. తన పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు. Isn't it? అవునా కాదా? Can you worship the Lord at all times? అన్ని కాలములలో నువ్వు ఆరాధించగలవా దేవుని? Suppose mother goes, why God did allow? చూడండి, తల్లి పోయింది అనుకోండి, ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితి అనుమతించాడు? Suppose a father God has ఒకవేళ taken. తండ్రిని దేవుడు తీసుకున్నాడు Why అనుకోండి, అప్పుడు ఎందుకు దేవుడు చేశాడు ఇలాగా? Suppose our children are suffering. ఒకవేళ మన పిల్లలు శ్రమ పడుతున్నారు అనుకోండి, Then how do we react? అప్పుడు మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తాం? I do not know how Lydia reacted when her daughter Joy was in the hospital. మరి తన కుమార్తె Did you worship the Lord? You tell me. You never did murmur and grumble. Why do you, why God? No. Fantastic. చాలా అద్భుతమైనటువంటి విషయం. What about you, sister? Inside murmuring. Right? If not outside, you might have murmured with Brother Danny. What Brother Danny? See, he is laughing now. Then he was weeping. We are all human beings. మనమందరం మానవ మాత్రం. We are all human beings. మనమందరం మానవ మాత్రమే. None is perfect. ఎవరు పరిపూర్ణులు కాదు. See, even in the Bible we can see the great men of God at times very much afraid of. గొప్ప గొప్ప దైవజనులైనటువంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో వారు కూడా భయపడ్డారు and disgusted, vexed with. విసిగిపోయినారు, మరి బాధపడ్డారు. This is in the Bible. మరి చూడండి, బైబిల్లోనే ఉన్నాయి ఈ విషయాలు. What I want to tell you is, నేను ఏమి చెప్పదలుచుకుంటున్నానంటే, let us give thanks unto him. మనము దేవునికి వందనము చెల్లిస్తాం. Whatever may be the situation, ఎలాంటి పరిస్థితి అయినా సరే we have to give. మనము దేవునికి వందనాలు చెల్లిస్తాం. That you know very well. అది మీకు బాగా తెలుసు. The one more incident we can see from the Bible. బైబిల్లో ఇంకొక సంఘటన కూడా మనం చూస్తాం. What he is recognizing now? ఇక్కడ ఆయన ఏమని గుర్తిస్తున్నాడు ఇప్పుడు? What he is recognizing? ఏమని గుర్తిస్తున్నాడు ఇప్పుడు? What he is accepting? ఏమి అంగీకరిస్తున్నాడు ఆయన ఇప్పుడు? Lord gave and the Lord has taken. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాడు. Means he is attributing this fact unto God. దాని అర్థం ఏంటంటే ఈ సత్యాన్ని దేవునికి అన్వయిస్తున్నాడు. So he is on the throne. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. He only gave. ఆయనే ఇచ్చాడు. He only allowed it. ఆయనే అనుమతించాడు దీన్ని. I accept his sovereignty. ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని నేను I అంగీకరిస్తున్నాను. accept his authority. ఆయన యొక్క అధికారాన్ని I am none to question him. నేను ఆయన I am none to question him. నేను ప్రశ్నించడానికి నేను ఎవరిని నేను. So he gave thanks. కాబట్టి ఆయన కేవలము వందనాలు చెల్లించాడు. That is the meaning of accepting or acknowledging the sovereignty of God. దాని అర్థం అదే. అనగా ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించి అంగీకరించడం. So once again, 2 Samuel. చూడండి, ఇంకొక మా వచనం 2వ సమూయేలు. 2 Samuel. 2వ సమూయేలు గ్రంథం. Chapter 5. 5వ అధ్యాయం. Chapter 5. 5వ అధ్యాయం.
Time is very short. We have to make use of it. మరి సమయం చాలా సంకుచితంగా ఉన్నది, మనం త్వరగా మనం చూసుకోవాలి. 2 Samuel chapter 5. 5 I told. I'm sorry. క్షమించండి. Chapter 12 also. Okay. Chapter 12. చూడండి 12వ అధ్యాయం. Chapter 12. 12వ అధ్యాయం. You see, chapter 12, verse 19 19వ వచనం and 20. 20వ వచనం. 19 and 20. But when David saw that his servants were whispering, David perceived that the child was dead. The child was Dead. that he perceived that the child was అయితే బిడ్డ చనిపోయిన సంగతి అతనికి తెలిసింది. Therefore David said to his servants, "Is the child dead?" And they said, "He is dead." So David arose from the ground, washed and anointed himself, and changed his clothes, and he went into the house of the Lord and worshipped. And worshipped. Enough. And worshipped. అక్కడ ఆయనకు మృక్కి అనే మాట ఉంది. When did he worship? ఎప్పుడు ఆయన దేవుని ఆరాధించాడు? Child is dead. బిడ్డ చనిపోయినప్పుడు. The news came to him. మరి వార్త ఆయన దగ్గరికి వచ్చింది. Had we been in that మనం అలాంటి condition, స్థితిలో మనము ఉన్నామా? how we would have reacted, we don't know. ఒకవేళ మనం ఉంటే ఎలాగ ప్రతిస్పందించుండే వాళ్ళం మనకు తెలియదు. What is the meaning of it? దాని అర్థం ఏంటి? My understanding I am sharing. నా గ్రహింపు మీతో పంచుకుంటున్నాను. What is the meaning of it? దాని అర్థం ఏంటి? Child dead. బిడ్డ చనిపోయాడు. Now he is not at all weeping. ఇప్పుడు ఎలా ఏమాత్రం దుఃఖించడం లేదు. Before that, అంతకుముందు he was weeping. అతడు దుఃఖిస్తూ He ఉన్నాడు. was fasting. అతడు ఉపవాసం ఉంటూ వచ్చాడు. People came to comfort him. మరి ప్రజలు ఆయన ఆదరించడానికి He వచ్చారు. never did give heed to. మరి ఏమాత్రము వారి మాట వినలేదు ఆయన. Now, after hearing this bad news, getting up, washed himself, put on new clothes. అయితే ఇప్పుడు ఆ వార్త విన్న తర్వాత మరి స్నానం చేసుకుని మరి నూతన వస్త్రాలు ధరించుకుంటున్నాడు. He went to the house of God. మరి దేవుని మందిరంలోకి వెళ్ళాడు. He is worshiping. అక్కడ దేవుని ఆరాధిస్తున్నాడు. I really appreciate him. నిజంగా ఆయన అభినందిస్తున్నాను. That's why God did say about him, man after my own. అందుకే దేవుడు ఆయన గురించి చెప్పాడు, ఇతడు నా హృదయానుసారుడు. He's a wretched fellow. అతడు ఒక దౌర్భాగ్యుడైనటువంటి నీచుడైనటువంటి వ్యక్తి. Kacha adulterer number 1. మరి నెంబర్ 1 మొదటి రకములకు చెందినటువంటి He's a వ్యభిచారి. planned murderer. అతడు నరహంతకుడు కూడా. Isn't it? అవునా కాదా? Do you accept this statement or not? అయితే ఈ వ్యక్తి మాట అంగీకరిస్తారా? But God is telling about him. అయితే దేవుడు అతని గురించి చెప్తున్నాడు, Man after my own. ఇతడు నా హృదయానుసారుడైనటువంటి వ్యక్తి. Had we been God, మనం గనక దేవుళ్ళమై ఉన్నాం అనుకోండి, then what we would have told? మనం ఏమని ఉండేవాళ్ళం? You fellow, how did you commit adultery? No. Even on the dead point, also we will go on raising, repeating old slogans. దాని మీదనే మరి పాత నినాదాలు చేసుకుంటూనే వెళ్తాం. పాత దాన్ని ఎత్తి మళ్ళా ప్రస్తావిస్తూనే ఉంటాం. We know him, we know very well. నా గురించి ఆయన గురించి బాగా తెలుసు. This fellow, what he did, we know very well. ఈ వ్యక్తి ఏం చేశాడో మాకు బాగా తెలుసండి. I have not forgotten, even though 20 years passed away. 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేను మర్చిపోలేదు సుమా. So such kind of things will be in our memory, but good things will never be in our memory. అటువంటివన్నీ కూడా మన మనసులో ఉంటాయి, కానీ మంచి విషయాలు ఎన్నడూ మన జ్ఞాపకంలో ఉండవు. Because we are in the sinful nature. ఎందుకంటే మనము పాపపు స్వభావంలో ఉన్నాము కనుక. I am telling you. ఎందుకు చెప్తున్నానంటే, See, such a bad man he was. అటువంటి చెడ్డ వ్యక్తి ఆయన. In the sight of the people. ప్రజల యొక్క దృష్టిలో. But in the sight of the Lord. అయితే దేవుని దృష్టిలో Man after my own. ఇతడు నా హృదయానుసారుడైన వ్యక్తి. How could he become? ఏ విధముగా అలాగ కాగలిగాడు? That is a different subject now we are not dealing with. అది వేరే అంశము, ఇప్పుడు దాన్ని చూడడం లేదు మనం. What he is telling now? అయితే ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? What my God has done regarding my child is just. నా బిడ్డ విషయంలో దేవుడు ఏమి చేశాడో అది న్యాయమైనదే. Is just, what he has done is just. దేవుడు చేసింది న్యాయమే, not unjust. అది అన్యాయం ఏమాత్రం కాదు. He accepts. ఆయన అన్యాయస్తుడు కాదు. Accept the sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తున్నాం. So have you tasted God in that way? అలా ఆ రీతిగా దేవుని రుచించావు? Have you tasted? Definitely you will jump giving thanks, even though it is very painful
and also fearful. ఒకవేళ నువ్వు రుచించి ఉంటే అది బాధాకరమైనదిగా ఉన్నప్పటికీ, ఎంతో భయపెట్టేదిగా ఉన్నప్పటికీ దేవుని ఆరాధించేవాడిగా ఉంటావు. Why you are murmuring? మరి అయితే ఎందుకు నువ్వు గొనుగుతున్నావు? Are you above God? మరి దేవుని కంటే కూడా Are you above God? మించిన వాడువా నువ్వు? Why you? మరి ఎందుకు నువ్వు గొనుగుతున్నావు? So, in the case of Job, కాబట్టి యోబు విషయంలో Job accepted sovereignty. యోబు ఆ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. He gave, ఆయన ఇచ్చాడు, he has taken. మరలా తీసుకుని వెళ్ళిపోయాడు. Who am I to question? నేను ఆయన్ని ప్రశ్నించడానికి ఎవరిని? నేను I have purchased a hen. నేను ఒక కోడి పెట్టెను కొనుక్కున్నాను, That is mine. అది నాది. I can do whatever I like. నేను నా ఇష్టము చొప్పున ఏమైనా చేయగలను. Who are you to question? ఎవరు నన్ను ప్రశ్నించడానికి? See, one verse I will show you from the Bible. బైబిల్లో నుండి ఒక వచనం మీకు చూపిస్తాను. Psalm, కీర్తన గ్రంథము, Psalm కీర్తనలు 135. 135 అనుకుంటాను. 130. 135. 135. 135. Verse 6, you see? ఆరో Verse 6. వచనం చూడండి. Whatsoever the Lord Whatsoever pleased, the Lord pleased, That he did in heaven He did in heaven, and in earth, in earth, in the seas, in the seas, and all deep places. all deep. Places. See what a wonderful verse it is. ఎంత Whatever అద్భుతమైన is వచనం. pleasing to God, He is doing everywhere. తన దృష్టికి ఏది ఇష్టమని అనిపిస్తుందో దాన్నంతా కూడా ప్రతి చోట జరిగించేవాడు. Not only in the lives of human beings, కేవలం మానవ జీవితాల్లోనే మాత్రమే కాదు, even in the deep seas, మరి సముద్రపు అగాధములో కూడా, even in heaven, మరి పరలోకములో కూడా, even on earth, మరి భూమి మీద కూడా, everywhere, ప్రతి చోట nothing is hidden to Him. మరి ఆయనకు రహస్యమైనది దాగి I will లేదు. do whatever pleaseth to me. నా ఇష్టము చొప్పు నేను సమస్తం జరిగిస్తాను. Who are you to question? మరి ఎవరు నన్ను Who are you to question? నన్ను ప్రశ్నించడానికి నువ్వు ఎవడవు? When you murmur and grumble, you will lose peace. నీవు సనిగినప్పుడు గొనిగినప్పుడు నీ సమాధానం పోగొట్టుకుంటావు. Your BP will shoot up. నీ యొక్క బీపీ కూడా పెరుగుతుంది. And your sugar also will నీ increase. షుగర్ కూడా పెరుగుతుంది. Your tension నీ యొక్క will have an impact upon your family members. నీ యొక్క టెన్షన్ అంతా కూడా మరి నీ యొక్క కుటుంబ సభ్యుల మీద ప్రభావం చూపిస్తుంది. And even right in the congregation also that impact will be మరి there. సంఘము మధ్యలో కూడా ఆ యొక్క దాని ప్రభావం చూపిస్తుంది. Even in the department also we can show that impact. డిపార్ట్మెంట్ లో కూడా ఆ ప్రభావం మనం చూడొచ్చు. See, everywhere, anywhere we can show it. ప్రతి చోట ఎక్కడైనా మనం చూపించచ్చు దాన్ని. Why brother, you are so unhappy today? ఈ రోజు ఎందుకు బ్రదర్ మీరు అంత సంతోషంగా లేరు? Brother, don't use me to distribute the table, one brother told. ఒక బ్రదర్ అన్నాడు, ఈ రోజు నా బల్ల విరిచేదానికి నన్ను వాడొద్దండి. What happened? ఏం జరిగింది? I quarreled with my wife at home. నా ఇంటిలో నా భార్యతో పోట్లాడానండి. So I did not reconcile with her. నేను ఆమెతో సమాధాన పడలేదు. So that's why I am so unhappy. కనుకనే నేను సంతోషంగా లేను. The effect of kitchen has come to the house of God. చూడండి, వంటగదిలో ఉండేటువంటి జరిగిన విషయం దాని ప్రభావం దేవుని మందిరంలోకి వచ్చింది. So we can show it anywhere. మనం We are human beings. మనం మనుష్య మాత్రులు. That's why కనుకనే don't murmur. కాబట్టి సనగవద్దు, Don't grumble. కొనగవద్దు. Whatever is pleasing to Him, He is doing. దేవుడికి ఏదైతే ఇష్టం అనిపిస్తుందో దాన్ని జరిగిస్తున్నాడు ఆయన. But you don't like what is liked by God. దేవునికి ఇష్టమైనది నీవు ఇష్టపడడం లేదు. You see, for me to cut that hen is so happy. చూడండి, నాకైతే ఆ కోడి పెట్టను కోయడం అనేది చాలా సంతోషకరంగా But ఉంది. that hen is so unhappy because it is being cut. అయితే కోడి పెట్ట అది కోయబడుతున్నది కాబట్టి అది సంతోషంగా లేదు. అది Isn't it? అవునా కాదా? So you want your own desires to be accomplished, or you want the desire of the Lord to be accomplished. కాబట్టి నీ సొంత ఇష్టాలు జరిగించుకోవాలని కోరుచున్నావా, లేకపోతే దేవునికి ఇష్టం నా జీవితంలో జరగాలని కోరుచున్నావా? What better? You want your own desire to be fulfilled, or you want the desire of the Lord to be fulfilled? Desire of the Lord. Huh? Desire of the Lord. Desire of the Lord. Lord. When He does the desire of Him, how you will react? Worship Him. You worship, huh? No murmuring, appa. So intellectual our children. Believers are more intellectual than children. I know that. పిల్లల కంటే విశ్వాసులు చాలా తెలివైన వాళ్ళుగా ఉన్నారు. But what is the use? అయితే ఏం ప్రయోజనం? No power thereof. అక్కడ దాని శక్తిని ఎరగనిస్తున్నారు. That's why we go and fight with the parent. You have not given me bubbling gum. Why you are looking back? I don't know. See, you have not given me this.
నీవు నాకు ఇది ఇవ్వలేదు. That what is that? Children play with some electronic instrument, you know. Huh? iPhone, huh? What? I don't know all those things. జాయ్స్టిక్ సంథింగ్. See, you have not given me. నువ్వు దాన్ని ఇవ్వలేదు నాకు. I don't study. నేను చదవను. No, I won't. నేను చదువుకొని వెళ్ళను. You see, children do like that. పిల్లలు అలా చేస్తారు. Like that, we also react. అలాగే మనం కూడా ప్రతిస్పందిస్తాం. You see, you have not given me motorbike or cycle. చూడు నాకు మోటార్ బైక్ గాని సైకిల్ గాని ఇవ్వలేదు నాకు. Cell phone you are not giving me. సెల్ ఫోన్ నాకు ఇవ్వడం లేదు. Am I child now? నేనేమన్నా చిన్న పిల్లవాడిని. Now I am teenager. నేను ఇప్పుడు యుక్త వయసుకు వచ్చాను. I want cell phone. నాకు సెల్ ఫోన్ కావాలి. Why you want cell phone? ఎందుకు నీకు సెల్ ఫోన్ కావాలి? I want to talk to my friend. నా ఫ్రెండ్ తో నేను మాట్లాడుకోవాలి. That friend may be girlfriend or boyfriend. ఆ ఫ్రెండ్ అది గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు. You want to talk. నేనైతే నువ్వైతే మాట్లాడకాలని కోరుతున్నావు. Why you want cell phone? ఎందుకు నీకు సెల్ ఫోన్ కావాలి? Never purchase a cell phone, give your children. చూడండి, సెల్ ఫోన్ కొని ఎన్నడూ మీ పిల్లలకి ఇవ్వకండి. My humble request. నా యొక్క దీనమైన మనవి. Let there may be anything. అది ఏమైనా కానీ Don't give. ఇవ్వద్దు. The worst means by which children are spoiled. ఈ దినాల్లో అది మరి పాడు కావడానికి ఎంతో నీచమైనటువంటి ఒక వస్తువుగా మారిపోయింది. Even the internet also. మరి ఇంటర్నెట్ కూడా The worst thing. అన్నిటికంటే నీచమైనటువంటిది. See, whatever we make use in a proper way, it is good for us. No problem at all. మంచిగా సరైన విధానంలో ఉపయోగించుకుంటే అది మనకు క్షేమకరమైనది. అది But అయితే we don't use it like that. అయితే ఆ ప్రకారంగా మనం వాడకూడదు. That's why problem. అందుకే సమస్యలు. So my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, what I am telling you is, నేను మీకు ఏమి చెప్పదలుచుకుంటున్నాను? God does whatever pleases unto him. దేవుడు తన ఇష్టము చొప్పున మన జీవితంలో ఆయన జరిగించేవాడు. 115 I think. 115 అనుకుంటాను. 115. 115వ కీర్తన. 115. 115వ కీర్తన. Third verse also. మూడవ వచనం కూడా. Our God is in heaven. He does whatever he pleases. Oh, wonderful. చూడండి, Whatever is pleasing to him, he does. తన ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. Isn't it? అవునా కాదా? So when he does, ఆయన చేసినప్పుడు how you react? ఏ విధంగా నువ్వు ప్రతిస్పందిస్తున్నావు? How you react? ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నావు? How you react? ఏ విధంగా నువ్వు ప్రతిస్పందిస్తున్నావు? One more I will show you. ఇంకొక వచనం చూపిస్తాను. 2 Samuel. 2వ సమూయేలు గ్రంథము. 2 Samuel. 2వ సమూయేలు 16th chapter. 16వ అధ్యాయం. These are all known verses. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి వచనాలే. But just I am reminding. అయితే మీకు కేవలం జ్ఞాపకం చేస్తున్నాను అంతే. Reminding. కేవలం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 16th chapter. 16వ అధ్యాయం. 16th chapter. 16వ అధ్యాయం. 16th chapter. From verse 5, but there is no time to read all these things. 5వ వచనం నుంచి, కానీ ఈ వచనాలన్నీ కూడా చదవడానికి సమయం లేదు మనకి. 7th and 8th. 7, 8 వచనాలు. 7th and 8th. 7, 8 వచనాలు. All together. అందరం కలిసి చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. ఈ శిమి నరహంతుడా, దుర్మార్గుడా, చిపో చిపో, ఈ ఏలవన్నీ వెళ్ళగొట్టిన పరవాన్ని వారి ఆత్మీయ యెహోవాను మీదికి రప్పించి వారి హత్యను యెహోవాను రప్పించు. యెహోవా ఈ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించుకున్నాడు. నీవు నరహంతుడవు కనుకనే నీ మోసములో నువ్వు చెప్పుబడి ఉన్నావు చెప్పి రాజును శపించగా. Now who is cursing? ఎవరు శపిస్తున్నారు ఇప్పుడు? Who is cursing? ఎవరు ఎవరిని శపిస్తున్నారు? Shimei షిమి is cursing David. దావీదును శపిస్తున్నాడు. Who is David? Who is Shimei after all? ఎవరు దావీదు, ఎవరు షిమి? What is the ability of David? What is the ability of Shimei? దావీదు యొక్క సామర్థ్యం అంతా, షిమి యొక్క సామర్థ్యం అంతా. Just he can blow with his ear. కేవలం ఊదేయగలడు దావీదు ఆయన ఆ వ్యక్తిని. Such a mighty man. అటువంటి బలాఢ్యుడు. Unto such a man, this man is now what he is doing? Reviling. అటువంటి వ్యక్తి మీద ఈ వ్యక్తి తిరుగుబాటు చేస్తున్నాడు. How తిరస్కరిస్తున్నాడు. How he is doing? ఎలాగ చేస్తున్నాడు? Bloody man. నరహంతకుడా. Bloody man. నరహంతకుడా. You read in English clearly, please. And thus said Shimei when he cursed, Come out, thou bloody man. Thou bloody man. నరహంతకుడా. And thou man of Belial. దుర్మార్గుడా. The Lord had returned upon thee all the blood of the house of Saul,
in whose stead thou hast reigned, and the Lord hath delivered the kingdom into the hand of Absalom thy son. So because you've done all these things, that's why God has delivered your kingdom into the hands of Absalom. అందుకే నువ్వు ఇలాగా ఈ పనులన్నీ చేశావు కాబట్టి నీ రాజ్యాన్ని నీ కుమారుడైన అబ్షాలోముకు దేవుడు అప్పగించి ఉన్నాడు. You are a bloody man. నీవు నరహంతుడివి. You are a Belial. నీవు దుర్మార్గుడివి. Who is now scolding? ఎవరు తిడుతున్నాడు? Who is reviling? ఎవరు తిరస్కరిస్తున్నాడు? After all, Shimei. కేవలం షిమి. Just imagine. కేవలం ఊహించుకోండి. I come and then say against him before you all. ఒకవేళ నేను వచ్చి ఈయనకు విరోధంగా చెప్పాను అనుకోండి మీ అందరి ఎదుట ఆయన బెలియల్ అన్నాను అనుకో, బ్లడీ మ్యాన్ అంటే how you will react, my dear brother? You do first, afterwards see what happens. నువ్వు మొట్టమొదటి చెయ్యి, ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు. You understand me, please? గ్రహిస్తున్నారండి నేను చెప్పిన మాట? I'm not finding fault with anybody. నేను ఎవరిలో తప్పులు కనిపెట్టడం లేదండి. This is none of my business. ఇది నా పని కానే కాదు. So when I go on dealing with him in this fleshy manner, ఈ యొక్క శారీరకమైనటువంటి విధానంలో ఆ వ్యక్తిలో ఏదైనా తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నించాను అనుకోండి, then how you will react? అప్పుడు అతడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు? Where is David? దావీదు ఎక్కడ? Where we are? మనం ఎక్కడ? He being king. అతడు రాజు. He is a king. అతడు రాజు స్థానంలో ఉన్నాడు. Such a man, how he is reacting? అటువంటి వ్యక్తి ఎలాగా ప్రతిస్పందిస్తున్నాడో How చూడండి. he is reacting? ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడో చూడండి. See, that's why we are in the congregation. అందుకే మనము సంఘములో ఉన్నామండి. We are in the world. మనము లోకములో ఉన్నాం. God allows all these situations. దేవుడు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అనుమతిస్తాడు. In the family also God allows. కుటుంబంలో కూడా అనుమతిస్తాడు దేవుడు. Wife and husband will quarrel with each other. భార్య భర్తలు ఇద్దరు బహుగా పోట్లాడుకుంటారు. But when they come out, hello my darling, he says. అయితే బయటకు వచ్చినప్పుడు నా ప్రియమైన భార్య డార్లింగ్ అని పిలుస్తారు. All false only. ఇదంతా కూడా అబద్ధమేనండి. You see, when they go for some special occasion like a marriage or something, ఏదైనా వివాహాలకు కానీ ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాలకు వెళ్ళినప్పుడు they will put on nice clothes. వాళ్ళు మంచి వస్త్రాలు ధరించుకుంటారు. Full of ornaments. అన్ని ఆభరణాలన్నీ కూడా దిగేస్తారు. When they come to the house of God, దేవుని మందిరానికి వచ్చినప్పుడు completely naked like. మరి ఏమి ఆభరణాలు లేకుండా all hypocrisy. అంత వేషధారణే. No, put on. I am none to question you. మీరు వేసుకోండి, మిమ్మల్ని ప్రశ్నించడానికి నేను ఎవరిని. Now, when you come to the house of God, you want to be very simple. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంతో సాధారణమైన When you go out, you want to exhibit yourself. That's how it is not wrong. That shows your nature inside. How you want to present unto the people, show unto the people. That's all. There is no necessity of going on hitting, taking a hammer. అది సుత్తుతో కొట్టనవసరం లేదు ప్రతిసారి. Don't go on scolding like that. మీరు తిడుతూ వెళ్ళొద్దు. See, his nature. తన యొక్క స్వభావం అలాంటిది కదా. That's all. అంతే కదా. So why we go on hitting? మనము ఇక సుత్తుతో ఎందుకు కొడుతూనే వెళ్ళాలి మనం? Because inside is there, so here something, there something else. అంతరంగంలో ఒకటి ఉంది, స్వభావం అలా ఉంది కాబట్టి ఇక్కడ ఒక విధంగా అక్కడ ఇంకొక విధంగా చేస్తున్నాడు. So let them do. సో చేయని అలాగా వాళ్ళని. Why you want to bombard them? ఎందుకు మరి వాళ్ళని బాగా దంచుతుంటావు? This is an opportunity for you to bombard all people. సో అందరిని దంచడానికి ఇదే మంచి అవకాశమా నీకు? So one man, he asked me. మరి ఒక ఆయన నన్ను అడిగాడు, what is this brother? When I go there for prayer, he is praying like this, he is preaching like that. చూడండి, మరి నేను అక్కడ ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆయనేమో అలా ప్రార్థన చేస్తున్నాడు, ఈయనేమో ఇట్లా బోధిస్తున్నాడు. So one fellow was preaching. ఒక ఆయనేమో బోధిస్తున్నాడు. That is prayer message. మరి అది ప్రార్థన వర్తమానం. During the prayer message, bombarding one person. ప్రార్థన వర్తమానంలో ఒక వ్యక్తిని దంచుతున్నాడు. Somehow or other, somewhere or other, he is bombarding. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రీతిగా దంచుతూనే ఉన్నాడు. I was sitting at the back. నేను వెనక కూర్చొని ఉన్నాను. See, the preacher do not know who I was. మరి నేను ఎవరినో who I was. నేను ఎవరినో బోధకుడికి తెలియదు. So after the message was over, వర్తమానం అంతా అయిన తర్వాత, and he asked the people to pray. మరి ప్రజలను ప్రార్థన
చేయమని అడిగాడు. Only 1 hour time. కేవలం 1 గంట His మాత్రమే. message is 50 minutes. తన యొక్క వర్తమానమేమో 50 నిమిషాలు. Only 10 minutes over. ఇంకా కేవలం Just 10 minutes left over. 10 నిమిషాలే వదిలిపోయాడు. What prayer will be there? ఏం ప్రార్థన ఉంటది? Nowadays also there are some churches where people will go on giving message only. చూడండి, ఈ దినాల్లో వర్తమానాలు ప్రసంగాలు చేసుకుంటూనే వెళ్తున్నారు. And prayer time. This is prayer time. Just read one word and then go for prayer. ప్రార్థన సమయంలో కేవలం ఒక వచనం చదువుకొని ప్రార్థనకు వెళ్ళండి. They don't do like that. వాళ్ళు అలా చేయరు. Because opportunity is given. ఎందుకంటే అవకాశం దొరికింది కదా. So tomorrow nobody will be coming here for prayer. రేపు ప్రార్థనకి ఇక్కడ ఎవరు రారిక. So there are many things which we have to correct ourselves. మనం సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటున్నాయి. Then what happened, అప్పుడు ఏం జరిగిందంటే తెలుసా? And only 10 minutes. మరి 10 నిమిషాలు మాత్రమే వదిలిపెట్టబడింది. Please pray. దయచేసి ప్రార్థన చేయండి. He announced. ఆయన ప్రకటించాడు. So one of the brothers started praying. ఒక సహోదరుడు ప్రార్థించడం మొదలుపెట్టాడు. So 10 minutes he was bombarding the preacher only. 10 నిమిషాలు ఈ బోధకుడిని దంచేస్తున్నాడు ప్రార్థనలో. Where? ఎక్కడ? In prayer. ప్రార్థనలో. I was just hearing. నేను కేవలం వింటున్నాను. So he's preaching. ఈయనేమో ఏమని బోధించాడు? And his response. ఈయన బోధించాడు, ఆయనకి జవాబిస్తున్నాడు. Action and reaction very good. చర్య ప్రతిచర్య బాగానే ఉన్నాయి రెండు. So after the meeting is over. మరి మీటింగ్ అయిన తర్వాత I said, మరి నేను అన్నాను, why did you pray like that, brother? Do you think that it is prayer? బ్రదర్, మీరు ఎందుకు అలా ప్రార్థన చేశారు? మీరు ఇది ప్రార్థన అనుకుంటున్నారా? What he said, ఆయన ఏమన్నాడు తెలుసా? he preached from there, I preached from here. బ్రదర్, ఆయన పులిపి నుంచి బోధించాడు, నేనేమో ఇక్కడి నుంచి బోధించాను అంతే. Why did you do that? ఎందుకు చేసావు అలాగా? They never give me an opportunity. అప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు ఎప్పుడు అవకాశం ఇవ్వరండి. This kind of things, do you think that God will honor? ఇలాంటి విషయాలు దేవుడు గణపరుస్తాడు అనుకుంటా. A carnal fellow, ఒక శరీరానుసరైనటువంటి వ్యక్తిని నేను. I am preaching like this. నేను బోధిస్తున్నాను ఇలా. If you are spiritual, నువ్వు ఆత్మీయుడు అయితే how you are reacting? నువ్వు ఎలాగా మరి Okay, ప్రతిస్పందిస్తావు? God allowed. సరే, దేవుడు అనుమతిస్తాడు. Sovereign God. దేవుడు సార్వభౌముడు. Without His will, ఆయనకు చిత్తము లేకుండా nobody will talk anything again. ఎవరు కూడా నాకు విరోధంగా మాట్లాడరు. God allowed it. దేవుడు అనుమతించాడు. I take it. నేను దాన్ని I తీసుకుంటాను. give thanks. దేవునికి వందనాలు చెల్లిస్తాను. Can you give thanks? నువ్వు దేవునికి వందనాలు చెల్లించగలవా? Can నువ్వు you? చేయగలవా? దేవునికి వందనాలు If that is the case, our fellowships means, people will flood it. I am sure, quite sure. అలాగా మన సంఘాలు కనుక ఉంటే ప్రజలు వరదవలే మరి మన సంఘాలకు వస్తారు. But people are running away. అయితే ప్రజలు పారిపోతున్నారు. Why? ఎందుకు? We don't show such kind of spirituality in our life. మనం అలాంటి ఆత్మీయతను, ఆత్మీయ లక్షణాలను చూపించడం లేదు. People will go and find a fault with us, no doubt about it. చూడండి, ప్రజలు మనలో తప్పులు పట్టుకుంటారు, సందేహమే లేదు. If we give many references, what is this man is going on giving reference only? చాలా రెఫరెన్స్ చూపించామనుకోండి, చాలా మంది ఏమంటారంటే వీళ్ళు రెఫరెన్స్ చూపించుకుంటూ వెళ్తున్నాండి. Don't we have reference Bible? మాకు రెఫరెన్స్ బైబిల్ లేవా? And we have. మాకున్నాయి. Don't we have computers? మా దగ్గర కంప్యూటర్ లేవా? ఇంటర్నెట్ లేవా? Books we don't have. బుక్స్ లేవా? That only you are repeating here. అదే నువ్వు వల్లిస్తున్నావు ఇక్కడ. Let him repeat what is there. సరే, ఆయన వల్లించని. If you are spiritual, నువ్వు కనుక ఆత్మీయుడు అయితే take it. తీసుకో దాన్ని. There are some people who do not see the computer, do not see the internet, do not read the books. At least for their sake, there may be some message. కొంతమంది ఇంటర్నెట్ చూసేవాళ్ళు ఉన్నారు, కంప్యూటర్లు బుక్కులు చూసేవాళ్ళు లేరు. కనీసం వాళ్ళ కొరకైనా ఒక వర్తమానం ఇవ్వబడుతున్నది కదా. So the message that is being given by the messenger need not meet the need of all the people. There may be one person for whom God speaks to. కాబట్టి ఒక వర్తమానకుడు వర్తమానం ఇచ్చినప్పుడు ఆ వర్తమానం అందరి అక్కర్లు తీర్చలేకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి ఉండొచ్చు, అతని యొక్క అక్కర తీర్చవచ్చు. So that is God's plan. అది దేవుని యొక్క ప్రణాళిక. So what I am telling you is, నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నాను, when somebody preaches in this way, how you are reacting. ఈ విధముగా ఎవరైనా ఒకరు బోధించినప్పుడు నీవు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నావు? Suppose somebody finds faults with you, how you are reacting, responding. ఎవరైనా తప్పులు పట్టుకుంటే నువ్వు ఏ విధంగా నువ్వు ప్రతిస్పందిస్తున్నావు? I tell you for God's glory, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను, many letters have been written against me. నాకు విరోధంగా అనేక మంది లెటర్లు రాశారు. Very, very bad. చాలా చెడ్డగా రాశారు. Means I never did imagine. కేవలం ఊహించలేదు కూడా నేను. ఇంటర్నెట్ లో and Facebook లో YouTube లో and handbills, pamphlets, పాంప్లెట్లు కూడా ముద్రించారు. everywhere they have distributed. ప్రతి చోట మరి వారు పంచిపెట్టారు. Then somebody asked me, మరి ఒకరు అడిగారు నన్ను, what is this nonsense, brother? Let us go and file a case against him. మరి ఏంటి బ్రదర్ ఈ పిచ్చి పనులన్నీ కూడా? మనం వెళ్ళి కేసు పెడతాం. We will file a defamation case. మనం అపకీర్తి పాలు చేశారని ఒక కేసు పెడతాము వాళ్ళ మీద. They came and then they stirred me up like anything. మరి వాళ్ళు వచ్చి నన్ను ఎంతగానో పురుకొల్పారు, ప్రేరేపించారు. నేనన్నా, God allowed it. దేవుడు అనుమతించాడు. If there is anything wrong,
ఏదైనా ఒకవేళ తప్పు ఉంటే let me correct. నేను సరి చేసుకుంటాను. If nothing is wrong, ఒకవేళ తప్పు లేకపోతే let me praise God. దేవుని స్తుతించని నేను. Let me accept the sovereignty of God. ఆయనకు సార్వభౌమాధికారిగా నేను అంగీకరిస్తాను. From now onwards, I can be very wise with dealing these people. ఇక నుంచి ఇప్పటి నుంచి వీళ్ళు సంధించే దాంట్లో నాకెంతో దేవుడు వివేకాన్ని జ్ఞానం ప్రసాదించాడు. Really, God has enlightened me. నిజముగా దేవుడు నాకు జ్ఞానోదయం కలిగించేశాడు. And He has educated me. ఆయన నన్ను మరి నాకు నేర్పించాడు, వెలిగింపజేశాడు. You see how blessed I am. చూడండి నేను ఎంత ధన్యుడు. Why should I take negatively? ఎందుకు నేను ప్రతికూలంగా మరి వేరే వ్యతిరేకంగా తీసుకోవాలి? Let me take positively. నేను సరైన విధానంలోనే తీసుకొని. See, I never did have sleepless night in my life. చూడండి రాత్రులు కూడా నిద్ర పట్టని మరి పరిస్థితులు ఎన్నడూ నా జీవితంలో ఎదుర్కొన్నాను. One night 3 hours I did not sleep. అయితే ఒక రాత్రి 3 గంటలు నాకు నిద్ర పట్టలేదు. 3 hours. 3 గంటలు. See, wherever I go, I will have sound sleep. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు చక్కగా నిద్ర పడుతుంది. గాఢ నిద్ర వస్తుంది. గాఢ నిద్ర వస్తుంది. Even on the streets I can lie down. వీధులలో కూడా నేను పడుకోగలను. Because no such kind of unrest. ఎందుకంటే అలాంటి నెమ్మది లేని పరిస్థితి నాకు లేదు. That particular night. అయితే ఆ ప్రత్యేకమైన రాత్రి 3 hours. 3 గంటలు burning inside. లోపల మరి కాలుతోంది. మంట పెడతా ఉంది. See, now I could understand the sufferings of others. ఇప్పుడు నేను గ్రహించగలను ఇతరులు ఎంత కష్టపడుతున్నారో బాధపడుతున్నారో. Unless and until you go through such kind of situations, you cannot understand other people. అటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు నువ్వు వెళ్ళకపోతే ఇతరుల యొక్క పరిస్థితి నువ్వు గ్రహించలేవు. So, my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు, what I am telling you is, నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నాను, how you are reacting. నువ్వు ఏ విధంగా Are you ప్రతిస్పందిస్తున్నావు? accepting the sovereignty of God? దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నావా? Now you see how he is. 16th, 11th verse. 16వ అధ్యాయం 11వ వచనంలో ఆయన Hey, ఏమంటున్నాడు? Pritham, sit down. అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయసూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యం. వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వానిని శపింపనీయుడు. What a wonderful man. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అండి. Once again read it, afterwards we'll go. మరలా చదవండి, ఎవరైనా ఇంగ్లీష్ లో చదవండి. 16th chapter, 16వ అధ్యాయం 2nd Samuel verse 11. 2వ సమూయేలు 11వ అధ్యాయం 16వ అధ్యాయం 11వ వచనం. And David said to Abishai and all his sons, see how my son who came from my own body seeks my life. How much more now may this Benjamite do? Let him alone and let him curse, for so the Lord has ordered him. So God has ordered him to curse me, so let him curse. నన్ను శపించడానికి యెహోవా వానికి సెలవు ఇచ్చున్నాడు కాబట్టి అతన్ని శపించలేండి. How people are reacting towards you? కాబట్టి నీ విషయంలో ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు? When people react like this Benjamin, ఈ బెన్యామీను వలె ప్రజలు ప్రతిస్పందించినప్పుడు how you will react? నువ్వు ఏ విధంగా ప్రతిస్పందిస్తావు? Very difficult. చాలా కష్టతరమైన, Very, very difficult. చాలా కష్టం. We go on murmuring inside, మనం లోపల సనుక్కుంటూ వెళ్తాం, grumbling. గొణుక్కుంటూ వెళ్తాం. So my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, let us accept the sovereignty of God in all walk of our life. ఈ యొక్క దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మన జీవితం యొక్క ప్రతి స్థలములో మనము దాన్ని అంగీకరిస్తూ వెళ్తాం. Take it positive. దాన్ని సరైన విధానంలో తీసుకుంటాం. Don't take it negatively. వ్యతిరేకంగా తీసుకోవద్దండి. Don't try to lodge enmity or envy or hatred towards anybody. ఎవరి మీద గాని శత్రుత్వాన్ని గాని అసూయని గాని ద్వేషాన్ని గాని నీ మనసులో పెట్టుకోవద్దండి. Lord, you allowed him to scold me. దేవా, అతను నన్ను తిట్టడానికి అనుమతించావు. Then what can I do? నేనేం చేయగలను? I ask the sovereignty. నేను నీ సార్వభౌమత్వాన్ని Without అంగీకరిస్తాను. thy will, even a single hair won't fall. నీ చిత్తము లేకుండా తల వెంట్రుకలో ఒక్కటి కూడా నేల పడదు. You have purchased me with your precious blood. నీ యొక్క ప్రశస్త రక్తము చేత నన్ను కనుక్కున్నావు. You are my owner. నీవే నా యజమానివి. I am your servant. నేను నీ దాసుడిని. I have no right to question you. నిన్ను ప్రశ్నించడానికి నాకు ఎలాంటి హక్కు లేదు. Let us give thanks. కాబట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తాం. So don't say, Lord, you have taken care of my barrelu and gorrelu. Oh Lord, from that Sabbath day to Sabbath day, God, you have taken care of me. These are all only a purely worship, a LKG fellows worship, that's all. నా బర్రెలు నా గొర్రెలను చూసుకున్నావు,
గత విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు నన్ను కాపాడినావు. ఇలాంటి ఆరాధనలను కూడా సండే స్కూల్ పిల్లలు ఎల్కేజీ LKG worship, that's all. ఎల్కేజీ వర్షం ఆరాధన ఇది. So we have not gone deeper into this. మనం ఈ ఆరాధన యొక్క లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళలేదు ఇంకా. So my dear brothers, కాబట్టి నా ప్రియ సహోదరులారా, I have number of times told you చాలా సార్లు మీతో చెప్పాను, what is our right as a Christian. క్రైస్తవులంగా మనకున్న హక్కు ఏమిటి? What is our right as a Christian? క్రైస్తవులంగా మనకున్న హక్కు ఏమిటి? Pardon? To give up all our rights is our right as a Christian. క్రైస్తవులంగా మనకున్న హక్కులన్నీ కూడా ఇచ్చివేసుకోవడమే మన హక్కు. Our right is to give up all our rights. మన హక్కులన్నీ కూడా పరిత్యజించడమే మన యొక్క హక్కు. Like a living sacrifice. సజీవ యాగముగా. Don't murmur and grumble. కేవలం ఏ మాత్రము సనగవద్దు, గొణగవద్దు. Let us give thanks. మనం కేవలం దేవునికి వందనాలు. Only one word. ఒకే ఒక మాట. What is that? ఏమిటది? Almighty God. సర్వాధికారి అయిన దేవుడు. That means sovereign God. అనగా మరి సర్వశక్తిమంతుడైనటువంటి సార్వభౌముడైనటువంటి దేవుడు. So first of all, gives thanks unto God for the wonderful salvation given to you. కాబట్టి నీకు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రక్షణ కొరకే దేవుని స్తుతించు. And thank him because he is your owner. ఆయన నీ యజమాని కాబట్టి ఆయనకు వందనాలు చెల్లించు. And recognize that you are only a love slave to him. కేవలము నీవు ప్రేమ బానిసవని గుర్తించి ఆయనకు వందనాలు చెల్లించు. And whatever he allows is for good. నీ జీవితంలో ఏమి అనుమతించినా అది నీ మేలు కొరకే అనుమతిస్తున్నాడని గుర్తించు. According to Romans 8:28. రోమా 8:28 ప్రకారం. No murmuring, no grumbling. సనగవద్దు, గొణగవద్దు. Job acknowledged the sovereignty of God even though he did undergo heavy loss regarding the lives and property. యోబు తన యొక్క ఆస్తి విషయంలో, తన యొక్క పిల్లల విషయంలో మరి సమస్తము పోగొట్టుకున్నప్పటికీ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఆయన గుర్తించి ఉన్నారు. You see, when David lose his child, he accept that what God did is right, just. చూడండి, దావీదు కూడా తన బిడ్డను పోగొట్టుకున్నప్పుడు అతడు కూడా అంగీకరించాడు, దేవుడు ఏమి చేసినాడో అది న్యాయమే, యుక్తమైనదే అని గ్రహించాడు. In the case of Shimei, when he was despising him with all this language, yet he accepted sovereignty. షిమీ విషయంలో కూడా అతడు దుర్భాష మాట్లాడి మరి దావీదును తృణీకరించినప్పుడు కూడా దావీదు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి ఉన్నాడు. His curse may become a blessing to me. అతడు నన్ను శపించినటువంటి ఆ శాపము నాకు ఆశీర్వాదకరంగా మారుతుంది. Do we have this kind of attitude towards the adverse situations? ఈ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల విషయమై మనము సరైనటువంటి అవగాహన కలిగి ఉంటున్నామా? We have this attitude. మనకు సరైనటువంటి వైఖరి కలిగి ఉంటున్నామా? If so, let us give thanks. అలాగైతే మనం దేవునికి వందనాలు చెల్లిస్తాం. We can have number of sermons regarding the Bible basing on the word of God, but it must be applicable to our heart, spirit. Mind applicability is different from touching our spirit is different. దేవుని వాక్యమును ఆధారం చేసుకొని అనేకమైన ప్రసంగములు మనం చేయవచ్చు, కానీ అవి కొన్ని మనసును రంజింప చేసేవిగా ఉంటాయి, కొన్ని హృదయానికి అన్వయింపజేసేటుగా హృదయాన్ని తాకేవిగా ఉంటాయి. So whatever touches our spirit, heart is message. మన హృదయమును గాని మన ఆత్మను గాని ఏదైతే తాకుతాదో అది వర్తమానం. Whatever touches our mind is a sermon. మనస్సును తాకేటువంటిది ప్రసంగం. Like cinema. సినిమా మాదిరి. Like cinema, you know. సినిమా మాదిరి. When we go to stand before or look at cinema, మనం సినిమా ఎదురు కూర్చొని సినిమాను చూసినప్పుడు whatever we see, our mind will be affected. మనం ఏదైతే చూస్తామో దాని ద్వారా మన మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. Suppose they are weeping, you know. ఒకవేళ వాళ్ళు దుఃఖిస్తున్నారు అనుకోండి, ఏడుస్తున్నారు అనుకోండి. And the spectators also sometimes they weep. ఈ ప్రేక్షకులు కూడా ఏడుస్తారు. You understand? గ్రహిస్తున్నారా? Suppose they are laughing, these people also will go on laughing. ఒకవేళ వాళ్ళు నవ్వుతున్నారు అనుకోండి, వీళ్ళు కూడా నవ్వడం మొదలు పెడతారు. These are all called emotional. ఇవన్నీ కూడా ఉద్రేక పూరితమైనవి, intellectual. మానసికమైనటువంటి దానితో సంబంధించినవి. Suppose we go
to see a dead body. మీరు ఒకవేళ చచ్చిన స్థలాన్ని చూశారనుకోండి, No, suppose you go there. ఒకవేళ అక్కడికి వెళ్ళారనుకోండి, So those people, when they see their friends, then only they will start weeping. వాళ్ళు ఎప్పుడైతే స్నేహితుడిని మరి స్నేహితుడు రాగానే అప్పుడే ఏడవడం మొదలు పెడతారు. When they weep, he also will weep. వాళ్ళు ఏడిసినప్పుడు వీళ్ళు కూడా ఏడవడం మొదలు So పెడతారు. spirit touching. ఎందుకంటే అది ఆత్మను తాకింది. These are all spirit touching. ఇదంతా కూడా ఆత్మను తాకినటువంటి These are విషయాలు. all only emotional. ఇవన్నీ కూడా ఉద్రేకపూరితమైనవి, Intellectual. మానసిక సంబంధమైనటువంటి విషయాలే. So a message must meet the need of a person. కాబట్టి వర్తమానం అనేది ఒక వ్యక్తి యొక్క అక్కర తీర్చాలి. Then we will grow in the Lord. అప్పుడు ప్రభువులో మనం ఎదగలం. Then not moved by any. అప్పుడు దేని ద్వారా కూడా మనం కదిలించబడం. A full part. పూర్తి భాగం. Not shaken. మరి కదిలించబడేది ఉండదుగా. నిండుకుండా తోనకదు. కొంతమంది ఉన్నారు, ముట్టితే చాలు, టచ్ మీ నాట్, తాకితే చాలు, అత్తపత్తి లాగా ముడుచుకుని పోతారు. What to do? ఏం చేయాలి? We need not put them down. Don't put them. చూడండి, వాళ్ళని నిరాశపరచవద్దు. Okay. This is a child. సరే, చిన్న బిడ్డ. That's why he is reacting like that. అందుకే అలాగ ప్రతిస్పందిస్తున్నాడు. Why he is shouting like this? ఎందుకు అలాగ అరుస్తున్నాడు ఆయన? He is also a carnal man. That's why he is shouting. అతను కూడా శరీరానుసారైన వ్యక్తి, అందుకే ఆయన కూడా కేకలేస్తున్నాడు. Andrew brother is also emotional man. ఆండ్రూ బ్రదర్ కూడా ఉద్రేకపూరితుడే. That's why he is giving like that. అందుకే ఆయన కూడా అలాగా వాకింగ్ చెప్తున్నాడు, అలాగే ఆయన చెప్తున్నాడు. Let us take positively, don't take negatively. కాబట్టి మనము సరైన విధానంలో తీసుకుంటాము కానీ వ్యతిరేకంగా తీసుకోవాలి. Give thanks. కేవలం వందనాలు చెల్లించు. God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. So today's lesson for worship is. కాబట్టి ఆరాధన కొరకు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ రోజు tell better. What is your name? Aisha. Ezra. Okay, you tell me what is the subject now? Don't. Please, the rest of the children should not. Second batch I will give only introduction, close it, no problem. What is the message I have given for worship? The Lord Almighty. Pardon? Tell me. The Lord Almighty. God? Almighty. Is God Almighty? What we have to do with God Almighty? Sarah, you tell. We should give up all our rights. We should give up all our rights and go on rolling on the floor. Then, Give it to God. that is okay, ma. Then what is our reaction? So, We should worship the Lord. worship the Lord. That is, you tell Baba. That the Priyatam is also raising up his hand. I don't know what he has understood. They are all very wise. So what we have to do? We have to worship. Huh? We have to worship the Lord in all times. Why we have to worship? ఎందుకు ఆయన Only that particular word, that's all. The gist of 1 hour preaching. Tell me. Because what's the question again? Huh? The question. What is the question again? Why you have to worship him now? Particular subject, what we have spoken so far. So we must not mourn because God didn't Tell Obi. Because God has authority over us. God has authority over us. That's why We should not murmur. should not murmur. You should praise Him. We should. Praise Him. That is the gist. అంతే మనం You నేర్చుకున్నాం. understand? Okay? No questioning. ప్రశ్నించేది లేదు ఇక. It's very painful. చాలా బాధాకరంగా ఉంది. Very, very painful. చాలా I know బాధాకరంగా it. ఉంది. నాకు తెలుసు. When self touches, స్వయాన్ని తాకినప్పుడు I cannot bear. I think Paul may bear it, but I cannot bear it. Sometimes, at least sometimes he's not able, but all the time I cannot bear. That is my nature. What to do? So, dear ones, కాబట్టి ప్రియులారా, let us accept God's authority. దేవుని యొక్క అధికారాన్ని మనం అంగీకరిస్తాం. So whatever happens, ఏమి జరిగినా let us give thanks. మనం కేవలం దేవునికి వందనాలు చెల్లిస్తాం. May the Lord help us to worship Him worthily on the basis of this particular word, sovereignty. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ పదం అనగా దేవుడు సార్వభౌముడు, సర్వాధికారి అనే ఈ మాట మీద
యుక్తముగా దేవునికి యోగ్యకరమైన విధంగా దేవుని ఆరాధించడానికి ప్రభువే మనకు సహాయం చేయనుగా. So let us go for worship. It's already too late. కాబట్టి ఇప్పుడు మన ఆరాధనకు వెళ్తాం. ఇప్పటికి ఆలస్యం అయిపోయింది. ఫస్ట్ సండే స్కూల్ టీచర్ will worship and after that children They won't go. go to Sunday school. Children will go. After Sunday school teacher worships, Then they will go. children will follow. Right. Then you will sing one chorus, something like that? No. We won't, during the worship itself, they raise up and go. Acha, okay, okay. As you read. Okay. We will go into worship now. First Sunday school teacher will worship, and after that, one after the other, we will worship. Quickly, briefly. My gracious loving Heavenly Father,